అనాసయో కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన మిస్ నైట్ అండ్ డే రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ఈ సిరీస్ జూన్ 15, 2024న ఫస్ట్ ఎపిసోడ్ మరియు ఆగస్ట్ 4, 2024న లాస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇందులో టోటల్గా 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది జేటీబీసీ ఆర్ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. మై డ్రామా లిస్ట్లో 8.2 రేటింగ్ ఇచ్చారు. ఐఎండిబిలో 7.6 రేటింగ్ ఇచ్చారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో హీరో చాయ్ జిన్ యుక్, తను గు ఫ్యామిలీ బుక్, ది హైరర్స్, ఎమర్జెన్సీ కపుల్, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, టనల్, డెవిలిష్ చామ్, ది లాస్ట్ ఎంప్రెస్, రూగల్, మిస్టర్ క్వీన్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. నాకు పర్సనలీ ది లాస్ట్ ఎంప్రెస్లో తన యాక్టింగ్ చాలా నచ్చింది. ఇందులో హీరోయిన్ జంగ్ యూన్జీ, తను సౌత్ కొరియన్ కేపాప్ బ్యాండ్ అయిన ఆ పింక్ మెంబర్. తను కమింగ్ ఆఫ్ ఏజ్, రిప్లై 1997, దట్ వింటర్ ద విండ్ బ్లోస్, లవర్స్ ఆఫ్ మ్యూజిక్, చీర్ అప్, అన్టచబుల్స్, వర్క్ లేటర్ డ్రింక్ నౌ, బ్లైండ్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. సెకండ్ లీడ్స్లో లీ జొంగ్ యున్, బే సో వూ యాక్ట్ చేశారు. స్టోరీకి వస్తే హీరో ఒక అరోగెంట్ ప్రాసిక్యూటర్. తన కింద పని చేయడానికి అందరూ భయపడతారు. చాలా సక్సెస్ఫుల్ ప్రాసిక్యూటర్. తను క్యాపిటల్ సిటీని వదిలి ఒక మారుమూల ఊరికి వెళ్ళిపోతాడు. హీరో మదర్ 20 years బ్యాక్ కనిపించకుండా పోతుంది. ఆ కేసు గురించి ఏమైనా లీడ్స్ దొరుకుతాయేమో అని ఆ ఊరికి ట్రాన్స్ఫర్ తీసుకుంటాడు. హీరోయిన్ ఒక 29 years అమ్మాయి. ఎన్నో ఏళ్ళ నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాస్తుంటుంది, కానీ సెలెక్ట్ అవ్వదు. ఒకరోజు ఇక చదవనని తన దగ్గర ఉన్న బుక్స్ అన్నిటినీ తగలబెట్టేస్తుంది. అలా చేస్తుండగా ఒక పిల్లి తన దగ్గరికి వస్తుంది. హీరోయిన్ ఆ పిల్లిని ఫాలో చేస్తుంది. ఆ పిల్లి పక్కనే ఉన్న బావిలో పడిపోతుంది. పిల్లిని సేవ్ చేయడంలో హీరోయిన్ కూడా బావిలో పడిపోతుంది. పొద్దున్నే కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను ఒక 54 years ముసలావిడిలాగా అయిపోతుంది. ఎంతో స్ట్రగుల్ తర్వాత తనకి అర్థమవుతుంది తను సన్ రైజ్ టైంకి ముసలావిడిగాను, సన్సెట్ టైంకి యంగ్ లేడీగాను మారుతుందని. ఆ ఊరిలో ప్రాసిక్యూటర్స్ ఆఫీసులో పనిచేయడానికి కొంతమంది సీనియర్ సిటిజన్స్ని సెలెక్ట్ చేస్తారు. అందులో మన హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ తన పిన్ని ఐ కార్డ్తో ఆ జాబ్ని సంపాదిస్తుంది. హీరోయిన్ పిన్ని కూడా 20 years బ్యాక్ కనిపించకుండా పోతుంది. హీరో ఆఫీస్లోనే పని చేయాల్సి వస్తుంది. ఇక హీరోయిన్ని పెట్టే కష్టాలు అన్నీ ఇన్ని కావు. సిరీస్ అంతా చాలా కామెడీగా ఉంటుంది. అలానే సస్పెన్స్ అండ్ థ్రిల్గాను ఉంటుంది. ఆ మిస్సింగ్ కేసెస్ ఎవరి వల్ల జరుగుతున్నాయో గెస్ చేయడం చాలా కష్టం. హీరోయిన్ మధ్య కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కొరియన్ హీరోస్ని ఇష్టపడే వారికి హీరో నచ్చుతాడు. ఈజ్ సో స్వీట్, సో హాట్ అండ్ ఈజ్ సో హ్యాండ్సమ్. మీరు ఫస్ట్ ఎపిసోడ్ని చూసి మిస్సింగ్ మిస్టరీస్ వెనుక ఉండేదెవరో గెస్ చేసి చెప్పండి. నాకు ముసలావిడిగా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. తన ఏజ్ 54 years అయినా తన ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. సూపర్ యాక్టివ్, వెరీ టాలెంటెడ్, నాలెడ్జబుల్. సెకండ్ లీడ్ హీరోయిన్కి ఎలా హెల్ప్ చేశాడనేది మీరే చూడండి. ఒక విషయం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త సిరీస్ అన్నీ సువోల్ డైలెక్ట్ ఆర్ యాసలో ఉంటాయి. అవి కే డ్రామాస్ చూసే వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది. కానీ ఈ సిరీస్ సోహాన్ డైలెక్ట్ యాసలో ఉంటుంది. ఎపిసోడ్ 1 అయితే నాకు అర్థం కాలేదు. మీకు లాంగ్వేజ్ అర్థమైందా లేదా అనేది చెప్పండి. మీకు ఏ అంశం బాగా నచ్చిందో కమెంట్స్ చేయండి. ఏ కే డ్రామా రివ్యూ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వేరే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.